సో, వన్ ఫైనల్ థింగ్ ఏంటి అనంటే, ఇప్పుడు మీరు ఈ మౌంటైనింగ్ దీన్ని కెరీర్‌గా మలుచుకున్నారు. సో, వేరే ఇంకా ఎవరైనా కూడా దీన్ని ఒక కెరీర్ ఆప్షన్‌గా అంటే లైక్ ఏదో మనకి ఎంజాయ్‌మెంట్ కోసం కాకుండా, దీంట్లోనే మనం ఈ మౌంటైనింగ్ దానిపైనే మనం ఫోకస్ జేయాలి. కెరీర్ కూడా బిల్డ్ చేసుకోవాలి అననంటే, ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తారా? అవునండి. ఇట్స్ బ్రిలియంట్ అని కూడా చెప్తాను. హ్మ్. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది ఈ ఈ ఈ ఫీల్డ్‌లో నేను యాక్టివ్‌గా ఒక 6, 7 ఇయర్స్ నుంచి ఉన్నాను. బట్ హ్మ్. నేను అంటే యాక్టివ్‌గా అంటే బీయింగ్ ఇన్‌స్ట్రక్టింగ్. హ్మ్. ఒకరికి నేర్పియడంలో. అంతకుముందు ఐ యామ్ ఆల్సో లెర్నింగ్. హ్మ్. లెర్నింగ్ అండ్ దెన్ జూనియర్ ఇన్‌స్ట్రక్టర్ అలా ఉండేదాన్ని. సో, నాకీ రెగ్యులర్స్ దాంట్లోకెళ్ళడము ఇది పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. బట్ ఐ ఫినిష్డ్ మై ఎంబీఏ ఇన్ ఆంధ్ర మహిళా సభ. చదువుతో పాటు. ఓకే. ఐయామ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ కదా! హ్మ్. సో, ఎవ్రీవన్ ఆహ్, నేను సోల్ పరంగా ఐయామ్ హ్యాపీ. ఐ హ్మ్. యామ్ ఎర్నింగ్ మనీ. ప్యాషన్ కాస్త ప్రొఫెషన్‌గా నేను ఎంచుకొని చేస్తున్నాను. ఓకే. ఎవరైనా మౌంటైన్స్ ఫస్ట్ యూ బీ క్లియర్. నువ్వసలు ఎందుకు మౌంటైనీరింగ్‌కి రావాలనుకుంటున్నావు? మౌంటైన్సే కాదు ఎనీథింగ్ యూ వాంట్. ఇప్పుడు కొందరికి సాఫ్ట్‌వేర్ చాలా ఇంట్రెస్ట్ ఉంటది. హ్మ్. దాని ఆహ్, లెర్నింగ్ మీరు చెయ్యండి. అలాంటి ఆపర్చునిటీస్ గూడా మీకొస్తాయి. ఇప్పుడు నేను చదువుతో పాటు ఈ మౌంటైన్స్ ఎక్కడం ట్రైన్ అయితున్నా కాబట్టి నాకు ఆపర్చునిటీ వచ్చింది. హ్మ్. లైక్ స్పాన్సర్స్ గానీ ఇదంతా. హ్మ్. స్పాన్సర్‌షిప్ నేను వెతికాను. ఆపర్చునిటీ నాకొచ్చింది. నేను వెతికాను. నేను వెతికాను గాబట్టి నాకు స్పాన్సర్‌షిప్ వచ్చింది. వచ్చింది గాబట్టి నేను మౌంటైన్ ఎక్కాను. ఇట్స్ ఆల్ వన్ సైకిల్. ఇంటర్‌లింక్డ్ విత్ అదర్. హ్మ్. అంటే ఈజీగా కాలేదు కదా! హ్మ్. దట్ ఈస్ వై ఐ ఆస్క్డ్. వై డు యూ వాంట్ టు డూ దిస్ జాబ్?